మనోస్థితి నుంచి బుద్ధి స్థితికి వెళ్ళినప్పుడు ప్రపంచంలో గౌరవం ఉంటుంది. అంటే ప్రపంచంలో అందరూ పుడతారు బుద్ధిమంతులు, కానీ ఆత్మస్థితికి చేరినప్పుడు ఈ భూలోకంలోనే కాదు పరలోకంలో కూడా మనం గొప్ప స్థితికి ఎదుగుతాం. అందుకే గురువుల తాపత్రయం, మహాత్ముల తాపత్రయం, వాళ్ళ బోధ ద్వారా వాళ్ళు చెప్పిన విషయాల్ని మనం పదే పదే మననం చేసుకుంటూ ఆ స్థితికి ఎదగడానికి కావలసినంత ఓర్పు, నేర్పు, సహనం ఇవన్నీ రావడానికి మనం ఎంతో సాధన చేయాల్సిన అవసరం ఉంది. ఎలా ఉండాలో నేర్పుతున్నారు. అలా ఉండడానికి కావలసినంత శక్తి కావాలి అంటే ఇంకా సాధన చేస్తూ ఇంకా వాళ్ళు చెప్పిన లక్షణాలన్నీ మన జీవితంలో అలవర్చుకోవడానికి మనం ప్రయత్నించాలి.